గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధాన తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తల గురించి ఒకసారి మనం పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి T20 మ్యాచ్ జరుగుతుంది. 2 మ్యాచ్లు భారత్ కైవసం చేసుకొని ఇప్పటికే సిరీస్ కైవసం కూడా చేసుకుంది. అయితే 3వ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు బరిలోకి దిగుతున్నారు. సాయంత్రం 7 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక షాహీ ఈద్గాలో సర్వేపై స్టే. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. తొలి ప్రైమరీలో ట్రంప్ విజయం. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా చూడవచ్చు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు తిరస్కరించడాన్ని రాహుల్ గాంధీ సమర్థించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. కయ్యానికి కారుదూతున్న దక్షిణ కొరియాను శత్రు దేశంగా ప్రకటించాలని తమ పార్లమెంటు సభ్యులకు కిమ్ ఆదేశాలు ఇచ్చారు అన్నటువంటి ఒక ప్రధాన వార్త కూడా. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి వార్తల్ని మనం పరిశీలన చేయొచ్చు. ఇక రాష్ట్ర స్థాయి వార్తలకు వస్తే బాబుపై స్కిల్ కేసులు కొట్టివేయలేం. ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు లేవు, కక్ష సాధింపులు లేవు అని సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఒక వార్తని బ్యానర్ ఐటమ్గా కూడా వేయటం జరిగింది. పేదరికంపై పోరాడి గెలిచాం. ప్రధాని మోడీ నిన్న ఏపీలో నాసిక్ అకాడమీ ప్రారంభోత్సవంలో వారు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన ఐటమ్ కూడా వేశారు. 9 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి కలిగింది అన్నటువంటి ఇంకొక వార్తను కూడా దాంట్లో ప్రధానంగా వేయటం జరిగింది. ఈ రోజు నుంచి తిరుమలలో సుప్రభాత సేవ పునఃప్రారంభం. అంటే ధనుర్మాసం మొత్తం కూడా స్వామివారికి సుప్రభాతం ఏదైతే ఉందో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తితే అని స్వామివారికి పలుకుతారు, అందరికీ తెలిసిందే. అయితే ధనుర్మాసంలో మాత్రం ఆ సుప్రభాత మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపి తిరుప్పావై అన్నటువంటి మంత్రాలతో స్వామివారిని మేల్కొల్పడం జరుగుతుంది. నిన్నటితోటి కనుమ ధనుర్మాసం కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు తెల్లవారుజాము నుంచి మళ్ళీ స్వామివారికి కౌసల్య సుప్రజారామ అన్నటువంటి మంత్రాలతోటే స్వామివారిని మేల్కొల్పేటటువంటి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా చూడవచ్చు. అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం. అయోధ్యలో రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి క్రతువుని నిన్నటి నుంచే సంప్రదాయబద్ధంగా ప్రారంభించినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఈనాడు దినపత్రికని కనుక మనం చూస్తే పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈనాడులో కూడా బ్యానర్ ఐటమ్ వేయటం జరిగింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విస్తృత ధర్మాసనానికి భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నటువంటి వార్తను వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని తీసుకొస్తానని చెప్పి షర్మిల గారు అన్నారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వారు నిన్న బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. కాబట్టి వైకాపాపై పోరుకు సిద్ధమైన పార్టీ, అన్నను ఢీకొన్న చెల్లెలు అన్నటువంటి వార్తని కూడా ఒక ప్రధానంగా వేశారు. నేటి నుంచి అంగన్వాడీ ఐకాస నేతల నిరవధిక దీక్షలు విజయవాడలో ఇది చేస్తున్నట్లు ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే రాముడి మాటే మా బాట, సుపరిపాలనకు రామరాజ్యమే ప్రేరణ, అధర్మంగా వస్తే ఇంద్రప్రస్థమైన వద్దన్న శ్రీరాముడు అన్నటువంటి వార్తల్ని ఒకటి ప్రధానంగా వేశారు. పట్నంలో అశాంతి, ప్రజలకు దూరంగా మహిళా ఎమ్మెల్యేలు అన్నటువంటి ఒక వార్తను కూడా వేయటం జరిగింది. 17A చెరో మాట, స్కిల్ కేసులో చంద్రబాబుకు వర్తింపజేయడంపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఇవి మెయిన్ పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అంటే హైదరాబాదు, బెంగళూరు ఇట్లా చుట్టుపక్కల రాష్ట్రాల్లో మన ఇక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు వలస వెళ్ళటం, అక్కడ పనులు చేసుకోవటం వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా మన జిల్లాకు రావడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అయితే రావడానికి ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ పోవాలి కదా వీళ్ళందరూ కూడా, దీనికోసమని మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 86 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది.
ఇవి మంగళవారం బుధవారం అంటే ఈ రోజు నుంచి మంగళ బుధ గురువారాల్లో మొత్తం 86 బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఎవరికి కావాలో రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తీసుకోమని చెప్తున్నారు. ప్లస్ వీళ్ళకి ఎటువంటి అదనపు ఛార్జీలు కూడా వేయటం లేదని కూడా తెలియజేశారు. ఈ మంగళవారం 33 బస్సులు, బుధవారం 46 బస్సులు, గురువారం 7 సర్వీసులు అందుబాటులో ఉంటాయట. స్పెషల్ బస్సులు ఇవి, మామూలుగా రెగ్యులర్గా ఉంటాయి. గిద్దలూరు డిపో నుంచి 13, కనిగిరి డిపో నుంచి 15, మార్కాపురం నుంచి 13, అలానే ఒంగోలు డిపో నుంచి 32, పొదిలి డిపో నుంచి 14 సర్వీసులు కూడా సిద్ధం చేసిన వార్తని మనం చూస్తున్నాం. ఇక సంక్రాంతి అంటేనే మనకి అక్కడికక్కడ అంటే ఏ గ్రామాల్లో వాళ్ళ సంప్రదాయమైనటువంటి క్రీడలు ఉంటాయో దానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ సంబరాలు బాగా చేసుకుంటారు. దీంట్లో భాగంగా మనకు కొత్తపట్నం అంటే బీచ్ ఎక్కువగా మనకు గుర్తొచ్చేది. ఈ బీచ్లో కూడా బీచ్ కబడ్డీకి ఒక ప్రాముఖ్యత ఉంది. దీన్ని బీచ్ కబడ్డీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొత్తపట్నంలో బీచ్ కబడ్డీ పోటీలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి మహిళల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఈ జాతీయ మహిళా బీచ్ కబడ్డీ పోటీలు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. జాతీయ క్రీడాకారులు సిరిగిరి రంగారావు, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు హైదరాబాద్కు చెందిన డిఎస్పీ వేణుగోపాలు ఈ పోటీలను కూడా ప్రారంభించారు. ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రీడని మనం చూడాలనుకున్న వాళ్ళు కొత్తపట్నం వెళ్తే మహిళ ఆ బీచ్ కబడ్డీ పోటీల్ని చూసి ఆనందించవచ్చు. కనుమ పండుగ అంటే ఆవుల్ని ఏదైతే రైతులకి సహాయం చేస్తాయో వ్యవసాయంలో ఆవుల్ని చక్కగా అలంకరించి, ఎద్దులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా అలంకరించి వాటిని కూడా పూజ చేసేటువంటి సంప్రదాయం కనుమ పండుగ సందర్భంగా ఉంటుంది. ఈ కనుమ రోజు నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు చేసుకున్నటువంటి ఆలయాల్లో స్వాములందరూ కూడా పారువేటకు వస్తారు. ఈ పారువేట అంటే మనకి పారువేట గద్దలగుంటలో జరుగుతుంది. అంటే సంక్రాంతికి గద్దలగుంటలో పారువేట జరుగుతుంది. దసరాకి గొడుగుపాలెంలో జమ్మి చెట్టు ఉంటుంది కాబట్టి ఆ జమ్మి చెట్టు దగ్గరికి వస్తాయి. నిన్న గద్దలగుంటలో జరిగినటువంటి పారువేట కూడా బాగా ఉత్సాహంగా వేలాది మంది ప్రజలు కూడా వచ్చి అక్కడ ఉత్సవమూర్తులుగా వచ్చినటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవటం, అక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని తిలకించడం, బాగా పెద్ద స్థాయిలో కూడా భక్తులు ఆనందోత్సాహాల మధ్య నిన్న పారువేట ఉత్సవాన్ని జరుపుకున్నారు. అలానే మనకి శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఈ రంగారెడ్డి చెరువులో గాంధీ పార్కులో తెప్పోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ తెప్పోత్సవాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తెప్పోత్సవం మీద వేతించినటువంటి స్వామివారిని అందరూ కూడా దర్శించుకున్నారు. అలానే ఒల్లూరు దేవస్థానంలో, అలానే టంగుటూరులో, అలానే ఉప్పుగుండూరులో, ఇట్లా అంటే చెరువుల్లో బాగా నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా కూడా నిర్వహించారు. అవన్నీ వార్తలు కూడా మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇక అలానే మనకి మార్కాపురం తీసుకుంటే ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ అక్కడ ప్రసిద్ధమైంది. నిన్న స్వామివారు కూడా అక్కడ పారువేటకు వస్తే వేలాది మందిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ముగ్గుల పోటీల్ని సింగరాయకొండలో ఏర్పాటు చేస్తే దానికి ఆ బహుమతి ప్రధానోత్సవానికి జస్టిస్ మన్మథరావు గారు ఇచ్చేయటం జరిగింది. హైకోర్టు జస్టిసు వారు చక్కటి సందేశాన్ని కూడా నేను ఇచ్చారు. మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి. అంటే అన్నీ ఎక్కడ చూసినా సరే ఆర్థిక సంబంధాలే పెరిగినాయి తప్పితే మానవ సంబంధాలన్నీ కూడా పోతున్నాయి. ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో మానవ సంబంధాల్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి ఇలాంటి పండుగలు కూడా ఉపయోగపడతాయి. అలానే మహిళల్లో ఉన్నటువంటి కళాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి ముగ్గుల పోటీలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి సెల్ ఫోన్ అన్నటువంటిది మనకి అవసరానికి ఉపయోగించాలి, కానీ ఆ సెల్ ఫోనే మనం నిరంతరం దాని మీదే ఉంటూ మనం మిగతా కాలాన్ని అంతా కూడా వేస్ట్ చేస్తున్నాం. కాబట్టి సెల్ ఫోన్ని మనం సందేశాలు వార్తలు ఇవ్వడానికి ఉపయోగించాలి తప్పితే మిగతా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీల్లో గెలుపొందినటువంటి మహిళలు అందరికీ బహుమతులు ఇవ్వటం, అదే మానవ సంబంధాలు పెంపొందించుకోవాలని వారు ప్రధానంగా నిన్న వారు ఇచ్చినటువంటి సందేశం. ఇక మనకి ఎన్నికలు రాబోతుంటే ఈ ప్రాంతంలో పనిచేసేటటువంటి అంటే మన జిల్లాలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఎవరైనా పోస్టింగ్లో ఉంటే అంటే తహసీల్దారు క్యాడర్లో
వాళ్ళందరినీ కూడా వేరే జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ఆ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించేశారు. మనకి ఒంగోలు నుంచి సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ మేరకు జోన్ 3లో పలువురు బదిలీ చేశారు. మార్కాపురం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి బాలాజీ, చీరాల డిఏఓగా ఉన్న నరసింహరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న రాజ్యలక్ష్మి, ఏఓకే చిరంజీవి, మార్కాపురం కేఆర్సిసి స్పెషల్ తహసీల్దార్గా ఉన్న సిహెచ్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ స్పెషల్ తహసీల్దార్లుగా ఉన్న శ్రావణ్ కుమార్లను గుంటూరు, నెల్లూరు జిల్లాలకి వెళ్ళి పంపించారు. వీరి స్థానాల్లో కొంతమంది గుంటూరు, నెల్లూరు నుంచి కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు జారీ చేయటం, దానికి సంబంధించినటువంటి ప్రక్రియని మన జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏవైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాటు, పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే తహసీల్దార్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళని బదిలీ కూడా చేయటం జరిగింది. ఇక మరికొన్ని వార్తల్ని కనుక మనం పరిశీలన చేస్తే మనకి స్వామివారి ప్రసాదాన్ని గుళ్ళల్లో ఇస్తుంటారు. అలా ఆ ప్రసాదం కాకుండా ఆ ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ప్రసాదంగా కనుక ఇస్తే ఇది భక్తితో ఇచ్చారు కాబట్టి ఈ స్వామివారు ఇచ్చినటువంటి మొక్కగా భావించి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్కని నాటుతారు భక్తి పూర్వకంగా నా ఉద్దేశంతో. మద్దిపాడులో మల్లవరం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గర వాళ్ళు ఒక వనాన్ని కూడా ఏర్పాటు చేశారు స్వామివారి పేరు మీద. దాంట్లో ఉన్నటువంటి మొక్కల్ని నిన్న వచ్చినటువంటి భక్తులకు కూడా ఇవ్వడం జరిగింది. 40,000 రూపాయలు విలువ చేసే మొక్కల్ని ప్రసాదంగా, స్వామివారి ప్రసాదంగా ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి కార్యక్రమే. కాబట్టి ప్రతి దేవాలయాల్లో కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే చేశారో దీన్ని అనుసరించి వాళ్ళు కూడా మంచి మొక్కల్ని కనుక ఏర్పాటు చేసి దేవుడికి పూలు మనం సమర్పిస్తాం కాబట్టి అలాంటి పూల మొక్కలు లాంటివైనా సరే వాళ్ళు కనుక ఇస్తే వాళ్ళ ఇంట్లోనే ఆ మొక్కని పెంచుకోవటం, ఆ మొక్క ద్వారా వచ్చినటువంటి పూలను తీసుకోవటం, ఆ పూలనే వాళ్ళు కట్టి స్వామివారికి కైంకర్యం చేసేటటువంటి మంచి ఇది. దీన్ని అమలు చేస్తే బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక మొన్న మనకి కమ్మపాలెం దగ్గర ఉన్నటువంటి అప్పాయికుంట్లో అక్కడ పెద్ద ఏకశిలా విగ్రహం పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది. అక్కడ అప్పాయికుంట్లో నీళ్లు కూడా ఉంటాయి. దాంట్లో కూడా తెప్పోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా చేస్తారు. అయితే ఆ తెప్పోత్సవాన్ని ముగించుకొని స్వామివారు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ గంజాయి తాగుతూ కొంతమంది ఆకతాయిలు ఉన్నారు. అంటే ఈ వార్త చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఒంగోలులో గంజాయి తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, దీని మీద కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయం తెలియజేయడానికి. స్వామివారు పల్లకీలో వస్తుంటే ఈ గంజాయి తాగినటువంటి వాళ్ళు ఆ మద్యాన్ని తీసి స్వామివారి మీద చల్లినటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ఒడిగట్టారట. వెంటనే వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిఘటించడం, పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏదైనా కానీ ఒంగోలులో నగరంలో గంజాయి మీద ఇంకా విస్తృతమైనటువంటి ఇది చేసి ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసి ఇటువంటివి ఎక్కడంటే అక్కడ గంజాయి తాగే వాళ్ళని పట్టుకొని అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది అన్నటువంటి వివరాలు సేకరించి అసలు మూలంలో ఎవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తుంది అన్నటువంటిది బాగా కఠినమైనటువంటి చర్యలు కనుక వాళ్ళ మీద తీసుకోపోతే యువత పక్కదారి పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తని మనం ప్రధానంగా గంజాయి నియంత్రణ గురించి చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని చెప్పి అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె నిన్న 36వ రోజు జరుగుతుంది. ఈరోజు 37వ రోజు. పాపం వాళ్ళు భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా ఆ రోడ్డు మీదే చేసుకున్నారు. అయితే నిన్న వీళ్ళకి మద్దతు తెలియజేయడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వీళ్ళ శిబిరం దగ్గరికి వచ్చి వీళ్ళకి మద్దతు కూడా తెలియజేశారు. ప్రభుత్వం ఏమో జూలైలో వీళ్ళ కోరికలు పరిశీలన చేస్తామని చెబుతుందట. మరి వీరేమంటారంటే ఈ గవర్నమెంట్ ఉంటుందో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుందో ఎవరు చెప్పగలరు. వస్తే వాళ్ళు చెప్పినట్టు అమలు చేయొచ్చు, కానీ రాకపోవచ్చు, రావచ్చు. అసలు గతంలో ఇచ్చినటువంటి హామీని ఇప్పటికీ అమలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త హామీని మేము ఎలా నమ్ముతాం? కాబట్టి ఇప్పుడే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని మా కోరికని తీర్చాలని చెప్పి వీళ్ళు అంగన్వాడీలు పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కూడా అమరావతిలో ఐకాస ఆధ్వర్యంలో, ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో
నేటి నుంచి నిరవధిక దీక్షలు కూడా అక్కడ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.